అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఈరోజు ఆష్ని గ్రాడ్యుయేషన్ డే కదా, అదేలే గ్రాడ్యుయేషన్ కానీ ప్రమోషన్ డే రెండు అంటారు. సో మార్నింగ్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇప్పుడు మాకు 11:15 అయింది. యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కూడా ఒక 6th grade బాయ్ ఉన్నాడు అనమాట. సో ఆ అబ్బాయి కూడా గ్రాడ్యుయేట్ అయ్యాడు కదా. సో మేము లంచ్ అను బౌలింగ్ ప్లాన్ చేసాము బయట. సో లంచ్కి వెళ్తున్నాము. మెడిటేరియన్ ఫుడ్, డిమిసిస్ అంట, నాకు గుర్తులేదు సరిగ్గా పేరు, డిమిస్ ఆర్ సంథింగ్. మెడిటేరియన్ ఫుడ్ అంటే ఈ సలాడు, ఫలాఫల్, పీటా బ్రెడ్, వెరైటీస్ అయితే బాగున్నాయి, బఫే. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. వచ్చాము ఇక్కడికి, దిమిసి దగ్గరికి, రెస్టారెంట్ దగ్గరికి. సో లోపలికి వెళ్తున్నాం. హాయ్. 7 people. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, లోపల కూడా. మాకు ఇంకా ఎక్కువ టైం లేదని చెప్పి మేము వెంటనే ఫుడ్ తెచ్చుకోవడానికి వెళ్ళాము. ఇది మెడిటేరియన్ రెస్టారెంట్, అంటే మిడిల్ ఈస్ట్, దుబాయ్ అటువైపు ఉంటుంది కదా, అదనమాట. సలాడ్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, పేర్లు గుర్తులేవు ప్రజెంట్, అంటే ఆల్మోస్ట్ 2 months అయింది కదా. సలాడ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట, 5-6 వెరైటీస్. ఇక్కడ ఉన్నాయన్నీ పాస్తాస్. ఇది చికెన్ పాస్తా, పక్కన ఆలు స్మాష్ చేస్తారు కదా అది. నెక్స్ట్ కూడా ఇంకా క్యాబేజీ పాస్తా టైప్, క్యాబేజీ సలాడ్, అది బీట్రూట్, పింటో బీన్స్, గర్బాంజో బీన్స్. ఇది రెగ్యులర్ హమ్మస్, పక్కన ఉందేమో అవకాడో హమ్మస్. ఇది చికెన్ సూపు, పక్కన ఉన్నది దాల్ సూపు. నేను చికెన్ సూప్ తీసుకున్నాను, చాలా లైట్గా, చాలా బాగుంది. స్పూన్స్ వేరే దగ్గర ఉన్నాయి, అందుకని స్పూన్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాను అక్కడికి. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. దిస్ ఈజ్ నోవా, ఆష్నీస్ ఫ్రెండ్. ఆష్ని అండ్ అభినూస్ ఫ్రెండ్. అభి ఆష్ని స్టార్ట్ చేశారు. ఇది సెకండ్స్ అన్నమాట. సో ఇక్కడ అన్ని రైస్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ పక్కదేదో రైస్ అను సేమియా టైప్లో మిక్స్ చేసింది, అది పులావ్ రైస్ లాగా, చికెన్ పులావ్ అంటే చికెన్ వేరేగానే వండారు, బట్ చికెన్ పులావ్ రైస్ లాగా పెట్టారు. అది వెజ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇంకా పిజ్జాస్ ఉన్నాయి. ఇవన్నీ కర్రీస్ అండి, ఫిష్ కర్రీ ఉంది, చికెన్ కర్రీ ఉంది. ఇంకా నేను అవేమీ తీసుకోలేదన్నమాట. ఇక్కడంతా వెజ్జీస్, గ్రిల్ చేసిన వెజ్జీస్, చికెన్ వింగ్స్, ఇవన్నీ. ఇక్కడేమో పక్కన అది ఫలాఫల్.
ఇప్పుడు అదే అంటున్నారు, నువ్వు ఇంత క్వైట్గా ఉన్నావు, ఆష్ని ఎట్లా మాట్లాడుతుందని. మాట్లాడుతూనే ఉంది చాటర్ బాక్స్ లాగా. చూడండి, తన మాటలు ఎవరు వినట్లేదని చెప్పి ఇంకా తన సీట్ మార్చుకుంది, ఇటువైపుకి వచ్చి కూర్చుంది. ఇక్కడ సీట్ మారుస్తుంది చూడండి, పక్కకు వచ్చి కూర్చుంది. అక్కడ ఎవరు వినట్లేదని ఇటువైపు అయితే వీళ్ళు బాగా వింటారని ఇటు వచ్చి కూర్చుంది. ఇంకా మాట్లాడుతూనే ఉంది. వాళ్ళని ఇంటర్వ్యూ చేసింది, ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు, ఎప్పుడు కలిశారు, ఎట్లా ప్రపోజ్ చేశారు, ఎట్లా మ్యారేజ్ చేసుకోబోతున్నారు, ఇక అసలు ఎండ్లెస్ క్వశ్చన్స్ అనమాట. She wanted to talk more, but no one listened to her. It looks so ugly on you, and then I was like, "What do you want look like? Let me audience. just help you adjust it." I started helping her adjust it. She was like, "Get away from me." You never It wasn't before, even because her your who I sister was do all the helping. talk. Yeah. You really pick one up with your hand. Girls up. Well, Oh my god, no. And then pink lily. నా గొడవలో నేను ఉన్నాను, నా పాటికి నేను ఫుడ్ తింటా ఉన్నాను అనమాట. Bro, here's my question. Just you got one first try. Okay, when she started the She game. gets lazy to look a lot, so. అయిపోయింది, తినేసి బయటకు వచ్చాము. రెస్టారెంట్ ఎదురుగానే ఉన్నాము. ఎక్కువ తీయటానికి కుదరలేదు, మాట్లాడుతూ ఉన్నారు కదా, కొంచెం అంటే వేరే వాళ్ళతో కలిసి వచ్చాం కదా, డిస్టర్బెన్స్గా ఉంటుందిలే వాళ్ళకని తీయలేదు ఎక్కువ వీడియో. సో కార్ ఎక్కాను, కిడ్స్ కోసం చూస్తున్నాను అనమాట. వాళ్ళు వచ్చాక బయలుదేరుతాను. నెక్స్ట్ బౌలింగ్ వచ్చాము, బౌలింగ్ ప్లేస్ దగ్గరికి. వచ్చేసాము బౌలింగ్ దగ్గరికి. కొంతసేపు వెయిట్ చేసాము మేము వచ్చినాక, ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ వేరే ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతా అన్నారు. సో తన కోసం వెయిట్ చేసాము. ఈలోపు మా ఫ్రెండ్ దగ్గర డిస్కౌంట్ కూపన్స్ ఉన్నాయి. సో ఇతను వేరే అతన్ని పిలిచి అడుగుతున్నాడు ఎట్లా వాడాలి ఆ డిస్కౌంట్ కూపన్స్ అని. సో ఫైనల్గా వేరే ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళు లంచ్కి జాయిన్ అవ్వలేదు బఫేకి, ఎందుకంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా వెళ్తారట. సో బౌలింగ్కే వచ్చారనమాట. ఇక్కడ మేము షూస్ తీసుకుంటున్నాము. ఈ బౌలింగ్కి స్పెసిఫిక్ షూస్ వేసుకోవాలి, అది వాళ్ళే ఇస్తారనమాట మనం సైజ్ చెప్తే. సో యాక్చువల్గా ఫస్ట్ ఆష్ని 4.5 అడిగింది, అవి ఫిట్ అవ్వలేదు, సరిపోలేదు. అందుకని చెప్పి మళ్ళీ వెనక్కి ఇచ్చేసి 5.5 తెచ్చుకున్నాము. సో అదైతే మంచిగా ఫిట్ అయింది. Hi, can we have 5.5? It didn't fit. Yeah, what size? It didn't 5.5. Yeah, sure. Thank you. సో తను 5.5 ట్రై చేసింది, ఆ సైజు బాగానే ఫిట్ అయినాయి. సో నేను కూడా నాకు బాగానే ఫిట్ అయినాయి, నేను కూడా చేంజ్ చేసుకున్నాను. బేసిక్గా మాకు టోటల్గా 2 లైన్స్ ఇచ్చారు, 2 బౌలింగ్ లైన్స్. సో ఒకటి కిడ్స్ కోసము, ఒకటి ఏమో అడల్ట్స్ కోసము. మాది ½ అన్ అవర్ తీసుకున్నట్టున్నాము, కిడ్స్కి ఏమో 1 అవర్ ఇచ్చారు. బట్ బేసిక్గా మా లైన్ కూడా తర్వాత కిడ్సే ఆడారు. What's the X mean? Right? X means I think you got full. Yeah, I got strike. Oh, that's it.
ఇక్కడ మా ఫ్రెండ్ కప్ కేక్స్ తీసుకొచ్చారు. సో ఇంకా మధ్యలో అవి తింటున్నారు స్నాక్ కింద. ½ అవర్ ఆడేటప్పటికి అలసిపోయారు. వెయిట్ ఉంటాయి కదా బాల్స్ బౌలింగ్ చేయడానికి. Want me to go for you? Now it's your turn. One more. Wait, no. Let me guess. 30 points. 30 points. ఆష్ని పక్కన స్టాండ్ ఉంది చూడండి, అది పిల్లలకి. వాళ్ళు ఆ చిన్న చేతులతో మొయలేరు కదా బాల్ని. సో మనం ఆ స్టాండ్ పెట్టి బాల్ పెడితే వాళ్ళు ఇట్లా జస్ట్ తోస్తారు కిందకి. వాళ్ళంత ఎత్తుకి లేపి బాల్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ స్టాండ్ పిల్లల కోసము. ఈ పాప చూడండి ఎంత యాక్టివ్గా ఆడుతుందో, ఆ చిన్న పాప. If I don't get anything, then I'll actually try on my second one. Oh, that's so rigged. కిడ్స్ ఆర్కేడ్ దగ్గరకు వచ్చారు బౌలింగ్ అయిపోయాక. You can't get that. Hold on. Wait, Charles. Then I don't really care which one. It should work. Don't try it. All of those are too heavy for the machine to do this To play again? Oh, 100? Oh, it's that thing. I thought it was like the I'll do it one more time. I'm killing someone from this. Accident, okay? What the heck is this? Don't let me drive! I don't know how to drive! Oh my, you suck. I will! I got you. Oh, you suck. You're hitting my car. I do suck at this! Help! I'm killing my car! I'm surprised you're not last. My Lord, help! I'm killing ఫినిష్ లైన్ 6th ప్లేస్. గేమ్స్ ఆడినప్పుడు కొన్ని పాయింట్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఆ పాయింట్స్ ఆ కార్డులో క్రియేట్ అవుతాయి. సో ఫైనల్గా 1000 పాయింట్స్ అన్ని చిన్న చిన్న గిఫ్ట్సే వచ్చినాయి అన్నమాట.
పెద్దవన్నీ 2000 3000 పాయింట్స్ 1000 రైడ్ I almost got it. I got 5 instead. What did I get? వచ్చింది This is a beetle, not mine. తీసుకో బట్ స్టిల్ I mean, you're sucking on this fence. 99 now. Your prize. Can you hold this? Which only cost like $1, by the way. అయిపోయింది ఇంకెళ్తున్నాము. ఇక్కడ గెలుచుకున్న గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నారు. ఆ చిన్న చిన్నవి కొన్ని స్లైమ్ ఉన్నాయి, కొన్ని ఏమో చిన్నవి యానిమల్స్ ప్లాస్టిక్ యానిమల్స్ లా ఉన్నాయి డబ్బీల్లో. I'm naming it Billy. Third. No, don't hit your brother. I just want to hit him in the This one's name is Noah. Where's your eyeglasses? Oh my God. ఇక్కడ లాస్ట్లో చిన్న బోర్డ్ గేమ్ ఆడుతున్నారు. తొందరగా అయిపోతుంది, 10-15 మినిట్స్లోనే స్టార్ట్ చేశారు. ఎక్కువ టైం తీసుకోలేదు, క్విక్గానే అయిపోయింది. good thing now, right? They blocked him. Because like సో బౌలింగ్ అయిపోయింది, వచ్చి కార్ ఎక్కాము. అబ్బా లోపల ఫుల్ మ్యూజిక్ అనమాట. అసలు మాట్లాడినా వినపడదు ఆ మ్యూజిక్లో, అందుకని అసలు ఏం మాట్లాడలేదు. తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వచ్చులే అని. పిల్లలకైతే బాగా ఫన్ ఉంది. ఎలా ఉందమ్మా? It was yeah, fun. it was fun. ఫన్ కదా, బాగుంది కదా. లాస్ట్కు బోర్డ్ గేమ్ కూడా ఆడారు అనమాట. It's probably better than going to Sophia's party. It's probably better than going to Sophia's. సోఫియాస్ పార్టీ ఓకే. Why was it today? యా ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ కూడా పిలిచిందనమాట. పూల్ పార్టీ పిలిచింది మధ్యాహ్నం ఆఫ్టర్నూన్. ఇంక ఇది ప్లాన్ చేసుకున్నాం కదా అని మేము అది స్కిప్ చేసామన్నమాట. Why am I? అది ఆష్ని చెప్తుంది, మా ఫ్రెండ్ పార్టీ కన్నా ఇది చాలా బెటర్ అని చెప్తుంది. 5 అయింది. మనం ఎన్నింటికి బయలుదేరామమ్మా? 11:30కి బయలుదేరాము. 11:30కి బయలుదేరి లంచ్కి వెళ్ళి అక్కడ 2 hours అయిపోయింది. తర్వాత ఇక్కడికి వచ్చి 2 hours బౌలింగ్ చేసి లాస్ట్లో మళ్ళీ ఒక బోర్డ్ గేమ్ ఆడాము. ఆర్కేడ్ గేమ్స్ ఆడారు బోర్డ్ గేమ్కి ముందు. ఫన్ బాగుంది. మ్యాప్ చెప్పమ్మా.